హాయ్, ఈ ప్రిపరేషన్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయింది. 3000 ఎపిసోడ్లకి మీ ఇంటి వంట చేరుకుందండి. ఎపిసోడ్లు, 9 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, 6000 వెరైటీ వంటకాలు. మీ ఇంటి వంట అంటుంది. ఎప్పుడు చూసినా మా ఇంట్లో కొబ్బరి పచ్చడి తప్పితే ఇంకేమీ వండదు. నోరూరే వంటకాలు, గుమగుమల గుబాలింపులు, సరదాలు, సలహాలు, సూచనలు ఏదైనా కానివ్వండి. మీ ఇంటి వంట లక్ష్యం మాత్రం ఒకటే, మిమ్మల్ని మీ ఇంట్లో స్టార్ని చేయాలని. ఈనాటి మన గ్రాండ్ స్పెషల్ 3000 ఎపిసోడ్లో మీ ఇంటి వంటలో పార్టిసిపేట్ చేస్తుంది ఎవరో తెలుసా? నా రాకుమారుడు టీం. హలో అండి నవీన్ గారు. సత్య గారు. హలో. హాయ్ రాధిక. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. 3000 ఎపిసోడ్. ఆ 3000 ఎపిసోడ్ లో మేము రావడం ఇక్కడ ఎక్సైటింగ్ గా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. జనరల్ గా అందరూ వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం, వాళ్ళ సినిమా సక్సెస్ కోసం మా దగ్గరకు వస్తారు. ఈరోజు మేము 3000 ఎపిసోడ్ సెలబ్రేషన్స్ లో మీరు కూడా, అంటే ఇద్దరు పండగ చేసుకుంటున్నాం అన్నట్టు ఇక్కడ. సో మా సంతోషానికి మీ సంతోషం కూడా యాడ్ అయింది. అండ్ నవీన్ గారు, మీ గురించి చెప్పాలంటే సినిమాలో మాత్రం సూపర్ గా ఉన్నారండి. ఇక్కడ వారేనా? ఫస్ట్ సినిమా అందల రాక్షసిలో చాలా చబ్బీగా వెయిట్ గెయిన్ చేసి ఆ పెయింటింగ్ చేసే క్యారెక్టర్ కి ఆ పెయింటర్ల లుక్ ఉండాలి. నెక్స్ట్ సినిమా దళంలో ఒక మాజీ నక్సలైట్ లా కనిపించారన్నారు. ఇవి రెండు అయిపోయిన తర్వాత సత్య గారు నన్ను ఎంచుకున్నారనమాట ఇలాంటి ఒక క్యారెక్టర్. సో మీకు ఆ థాట్ ముందు నుంచే ఉంది? ఆయన థాట్ అంటే నేను పెర్ఫార్మెన్స్ వైజ్ ఇతను చేయగలనుకున్నాను, లుక్ చేంజ్ చేస్తే సరిపోతుందని నేను ముందే అనుకుని మొత్తం మేకప్. ఇప్పుడు ఆ లుక్ కండి నేను జిమ్ మరి వంట మీద ఆధారపడాను. ఓ, సో ఎన్ని అవర్స్ జిమ్ చేసేవాళ్ళు మీరు? 45 మినిట్స్ 50 మినిట్స్ అండి అంతే. మెయిన్ ఫుడ్ అండి, డైట్ తోనే ఎక్సర్సైజ్ అంతే. రాధిక చెప్పండి, వంట చేస్తారా మీరు? వద్దండి, మేము బ్యాచిలర్ గా ఎక్కువ కాలం ఉన్నాం కాబట్టి వంట మొత్తం. మా ప్రోగ్రామ్ ఎక్కువగా బ్యాచిలర్స్ చూస్తారు, హోమ్ మేకర్స్ చూస్తారు, టీనేజ్ గర్ల్స్ చూస్తారు, పిల్లలు చూస్తారు. 3000 ఎపిసోడ్స్ కి రీచ్ అవ్వడానికి కారణం వాళ్ళందరూ అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము యూజువల్లీ ఇప్పుడు ఇంట్లో టెలివిజన్ చూస్తుంటే మ్యూజిక్ ఛానల్ వస్తే మ్యూజిక్ ఛానల్ ఆన్ చేసి చూస్తుంటాం. టక్ నేను సర్వ్ చేస్తుంటే వంట ప్రోగ్రామ్ ఇస్తాం, మరే రే ఆపరా వంట ఏదో కొత్తగా చూపిస్తున్నారు, ఏదో చేస్తుంది. ఒక్క నిమిషం అయితే చూసి స్టిక్ ఆన్ అయ్యి ఏమంటో తెలుసుకుంటారు కదా. అంటే సింపుల్ గా ఏదైనా అయిపోయేది ఉంటే బ్యాచిలర్స్ కి ఈజీ కదా చేసుకోవడానికి. సో అలాంటి వంటలు చాలా ఉన్నాయి. ఇంతకీ మనం వంట మొదలు పెట్టట్లేదు, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. 3000 ఎపిసోడ్ కాబట్టి ఈనాటి వంటలే ఉంటాయని యాంగ్జైటీగా ఉంది వాళ్ళకి కూడా. సో మరి మీరు ఏం వంట చేస్తారు ఈరోజు? నేను చేయనండి, తను చేస్తారండి. నేను చేస్తే మీరేం నేర్చుకోవాలి? రెగ్యులర్ మనం గెస్టులు చేయడం, యాంకర్ చేయడం కొంచెం వచ్చాము. మీరు చేసి స్వీట్ మాకు ఇవ్వాలి. స్వీట్ చేయాలి. సో ఇవన్నీ మీకు ఇస్తున్నాం. ఏంటి వంటకు నా సెలక్షన్ ఏం లేదా? మీ సెలక్షన్ ఏం లేదా, మీకు ఇచ్చాను. ఇది నా వంట కాదు, ఇది మా వంట, నా రాకుమారుడు వంట. చేసేది మాత్రం నేను. సరే పర్వాలేదు, ఇక్కడ నాకు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను, తర్వాత ఒక 2 నిమిషాలు ఆలోచిద్దాం. స్వీట్ కార్న్, పంచదార, నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, యాలకుల పొడి. సరే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. సరే ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఫస్ట్ ఒకసారి డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం అనుకోండి, సగం టెన్షన్ వెళ్ళిపోతుంది. సత్య గారు, నవీన్ గారిని ఎంచుకోవాలని ఎందుకు అనుకున్నారు ఈ సినిమాకి? అందరూ చూసి మూవీ చూసాను. యాజ్ యాక్టర్ గా వెరీ హై.
నాకు అనిపించింది. హై అంటే అంటే చాలా height అంటే చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్. మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. వావ్, ఎంత బాగా ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అంత ఈజీ ఉందని నాకు అనిపించింది. అనిపించి అతనైతే అంటే ఐజ్ కానీ తర్వాత ఫీచర్స్ కానీ వెరీ హ్యాండ్సమ్. క్లోజ్ హీరోలు సిగ్గుపడితే ఇలా ఉంటుంది. వెరీ ఎక్స్ప్రెసివ్ ఫేస్ అనమాట. ఓకే. సో గడ్డం తీసేసి మనం లుక్ చేంజ్ చేస్తే మనకు కావాల్సిన విధంగా ఉంటాడు అని మేకప్ చేశాను నేను. ఒకసారి టెస్ట్ చేశారు మీరు? చేశాను, కలిసి కథ చెప్పాను. చాలా బాగా నచ్చింది. నచ్చి భయ్య స్టోరీ చాలా బాగుంది, నాకు సూట్ అవుతుందా లేదన్నది కొంచెం డౌట్గా ఉంది అన్నాడు. అది నేను తీర్చేస్తానని చెప్పి నమ్మకం కల్పించారు. నమ్మకం కలిపించి మొత్తం సెలూన్ తీసుకెళ్లి మేకవర్ చేస్తాం అన్నమాట. ఓకే. ఒప్పుకున్నాడు అని ఫస్ట్ మేకవర్ చేసేటప్పుడు? మరి కథ నచ్చింది కదా, చేయాలని చిన్న డౌట్. అంటే నేను 2 సినిమాలు ఒకే లుక్ లో ఒకే కైండ్ ఆఫ్ అంటే డిఫరెంట్ రోల్స్ చేశాను, కానీ ఒకే లుక్ లో ఉన్నా కాబట్టి నాకు ఒక చేంజ్ ఓవర్ కావాల్సింది. పేరు పడిపోయిందండి, గడ్డం అబ్బాయి అని పడిపోయిందండి. సో కొంచెం నవీన్ బదులు గడ్డం అబ్బాయి అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేయించి తీసేసానండి. అండ్ స్వీట్ కార్న్ పేస్ట్ ఉంది కదా, అది కూడా కొంచెం ఇలా నేతిలో అంటే పచ్చిదే గ్రైండ్ చేయించినట్టున్నారు మీరు, పచ్చిగా అనిపిస్తుంది. ఈ హరివిల్లు క్రియేషన్స్లో మీకు ఎటువంటి ఫ్రీడమ్ ఇచ్చారండి? ఫస్ట్ అతను కథకి చాలా ఇష్టపడండి. కథ విని కథ ఎలాగైనా చేయాలి మనం ఎవరితోనైనా సరే అని మేము క్యాస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న టైంలోనే చూస్తాం. నవీన్ అతనికి డౌట్ ఏంటంటే తనతో చేస్తా మాస్టర్ మైజ్ చేయొచ్చు కదా, లవ్ స్టోరీ ఎందుకు చేస్తున్నారు అని. వన్స్ లుక్ మార్చిన తర్వాత చూసి చాలా బాగుందని కాన్ఫిడెన్స్ అవుతుంది. మీ మీద నమ్మకం. తర్వాత హీరో కూడా వన్స్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత అయిపోయే వరకు తను ఎక్కడ ఇంటర్ఫియర్ కావాలి, యాక్ట్ చేసి చూపిస్తారండి. సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్ తనకి ఏం కావాలండి ముందే చెప్పేస్తారు. షీఈస్ వెరీ కూల్. సో మీ హీరోయిన్ గురించి చెప్పండి. రీతు వరం అండి, హైదరాబాద్ అమ్మాయి. ఫస్ట్ తెలుగు అమ్మాయా? వావ్, తెలుగు అమ్మాయి అంట. ఓకే. తెలుగు అమ్మాయి. మేము మా మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు బిందు క్యారెక్టర్ అనమాట. ఓకే. ఈ బిందు క్యారెక్టర్ కి చాలా ఉన్నాయి. మీరు యంగ్ కనపడాలి, ఇన్నోసెంట్ గా ఉండాలి, తర్వాత మన ఇంట్లో అమ్మాయిలా ఉండాలి, అందంగా ఉండాలి, ప్రిఫరెన్స్ బాగా చేయాలి, ఇన్ని ఉన్నాయి అనమాట. అందులో మీరు తెలుగు అమ్మాయి కావాలని ముందేమైనా అనుకున్నారా లేదా యాక్సిడెంటల్ గా తెలుగు అమ్మాయి? ఇప్పుడు నాలాంటి ఒకడండి ఒక అమ్మాయిని టార్చర్ పెడుతుంటే పాపం అనిపించాలి, అలాంటి అమ్మాయి కావాలి, అలా సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. మీ సినిమా పాటలు సూపర్ అండి. నా రాకుమారులు విన్నానండి, చాలా 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 బాగున్నాయి. ఎస్పెషలీ మ్యూజిక్ చాలా బాగుంది. సో దీనికి మీరు ఎలా ఎంచుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ని? అసలు ఏంటి, దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది? మ్యూజిక్ డైరెక్టర్ అవును అవును. సో అతన్ని చూస్ చేసుకోవడానికి లవ్ స్టోరీ అంటే మనకి ఆబ్వియస్లీ తెలుసు, మ్యూజికల్ గా బాగుండాలి, పాటలన్నీ బాగుండాలి, అవును, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. అలాగే మీరు అనుకున్నట్టే అందించారు. అతను సౌండింగ్ బాగుంటుంది కొత్తగా. అంతకుముందు నేను మీకు తెలుసా చేశాడు అతను పాటలు విన్నాను, నాకు చాలా ఇష్టం ఆ పాటలు. అట్లా అతనితో చేయించుకుందాని ముందు ఫిక్స్ అయిపోయా. సో వీటన్నింటికి మీకు ప్రొడ్యూసర్ ఏం చేస్తారు మీరు నా వంటని? కాదు, ఏదో చేశారు ఇక్కడ. ఏం వేశారు ఇప్పుడు? వాళ్ళు చూస్తారు, మీరు ఏదైనా చేస్తే నేను చూడకపోయినా వాళ్ళు చూసారు కదా, ఏం చేయలేదు. రాధిక చెప్పు, ఏదో వేశారు, నా వంట చెడగొడదామని ఏదో చేశారు లేదా? ఏం లేదు. నాకు ఈ 2 మూవీస్లో నాకు డాన్స్ అవకాశం ఇవ్వలేదు మా డైరెక్టర్లు, కానీ ఈ డైరెక్టర్ అవకాశం ఇచ్చారు. కానీ ఆ అచ్చు ట్యూన్స్కి డాన్స్ చేయడం అనేది నాకు నిజంగా ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది మ్యూజిక్. మీ డాన్స్ ఇప్పుడు అందరికీ చూపిస్తారన్నమాట. రాకుమార్ ద్వారా ఇక్కడ చేసేస్తారా? అది ఉంది, తగిట తగ్గింది తగిట దీని మీద ఎక్కిస్తానండి, పర్లేదు ఎక్కిస్తారా? నో ప్రాబ్లం. కానీ స్టవ్ ఆర్పాక ఎక్కుదామండి. మూమెంట్ ఒకటే ఇందులో పక్కనండి. బాగుంది, కానీ ఎవరు అనుకోరు మిమ్మల్ని ఇంతకు ముందు మూవీస్ లో చూసి మీరు ఇంత బాగా డాన్స్ చేయగలరు అని. డాన్స్ చేయించారండి, బాగా చేశారంటే కొత్తగా ఉంటారని. ఓకే, నైస్. సో ఇది మన చూడండి సత్య గారు It's become brown, yeah. ఇప్పుడే ఫ్రై అవుతుంది. Because it's 3000 episode కదా, so it's become brown. ఏం అవ్వలేదండి, మీరు అలా చెప్తే ఏదో మాడిపోయినట్టు చెప్తున్నారు. అది కాదు, లైట్ ఫ్రై అవుతుంది. ఏమండి, నన్ను ఏడిపించాలని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు పంచదార వేసేస్తున్నారు దీంట్లో. హలో, ఇంకా అవ్వలేదు, ఇంకా జూమ్ చేసి చూస్తున్నాను, ఎందుకంటే మా కెమెరామెన్ ఎప్పుడు షూటింగ్ లో ఫోకస్ అని చూసేవారు. స్వీట్ చాలా ఫోకస్ గా స్వీట్ బాగా వస్తుంది. వంటలు
చూస్తే టేస్ట్ తెలియదండి, చూడడానికి అట్రాక్టివ్ గా కనిపించాలి, టేస్ట్ మాత్రం నాలుకకే తెలియాలి. మీరు zoom చేసి లేదండి ఇప్పుడంతా ఏమైపోయిందండి మొత్తం ఈ హోటల్స్ లో రెస్టారెంట్స్ లో మెనూ కార్డ్ చూసి ఆ కలర్ఫుల్ ఫోటో చూసి ఇదైతే బాగుంటుంది అనుకుంటారు, తెప్పించేసుకుంటారు, తిన్న తర్వాత బాగుంటుంది. కాదండి, మీరు ఎవరి మీద పెట్టి ఏదో చెప్తున్నారు, ఇది అలా కాదు, బాగుంటది. ఓకే సరే, ఇది ఇంకొంచెం దగ్గర పడనిద్దామండి. బ్రౌన్. సో మీరు కలర్ అన్నారు కానీ ఏ కలర్ వేయకుండా నాది ఎంత మంచి కలర్ వచ్చింది కదా. మా మూవీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మా మూవీ కూడా ఎంత కలర్ఫుల్గా వచ్చిందంటే కుమార్ స్వామి మా కెమెరామెన్ అండి. ఓకే. కలర్స్ పిచ్చి, చాలా కలర్స్ పిచ్చి అనమాట. సో మిమ్మల్ని ఎలా మౌల్డ్ చేశారంటే తను ఏదైనా చెప్పేవారా మీకు, ఇలాంటివే వేసుకోండి, ఇలాంటి డ్రెస్సింగ్ ఈ యాంగిల్లో ఉండండి అంటే మొత్తం టీం వర్క్ అండి. ఇప్పుడు డైరెక్టర్కి ఒక విజన్ ఉంది, కెమెరామ్యాన్కి ఒక విజన్ ఉంది. సో వాళ్ళ కోఆర్డినేషన్ బాగుంది, కాస్ట్యూమ్స్ అయినా కానీ ప్లస్ కొన్నిసార్లు కెమెరామెన్ కూడా చెప్తుంటారు కదా ఇలా లుక్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసి బాగా చూపించట్టు అందంగా. నవీన్ ఇంత అందంగా తర్వాత ఏ మూవీలో కనపడ్డారు. క్వాలిటీ ఎక్కడ తగ్గకూడదండి. ఈవెన్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కలిసి ఎక్కడ క్వాలిటీ తగ్గకూడదు. చూడండి ఇప్పుడు ఇంత క్వాలిటీ తగ్గలేదు, చాలా బాగుంది. సో అలాగే మా కెమెరామెన్ కూడా, అది మీ కెమెరామెన్ అయి ఉండొచ్చు, ఇక్కడ మా కెమెరామెన్స్ కూడా ఉన్నారండి ఈ ప్రోగ్రామ్ లో. ఇన్ని సంవత్సరాలుగా ఈ మీ ఇంటి వంట కెమెరామెన్స్ కూడా నిజంగా ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ ఒకసారి నిజంగా మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి నేను. సరే ఇది రెడీ అయిపోయిందండి, ఇంకా ఫైనల్ గా మనం యాలక్కాయ పొడి. ఓకే. సో రాధిక స్టవ్ ఆఫ్ చేసేసాను. మీరు అలాగే ప్రేమతో స్వీట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. హెల్ప్ చేస్తావా రాధిక? లాస్ట్ దీనికైనా హెల్ప్ పనికి వచ్చా కదా, హెల్ప్ చేయడానికి. వంట వస్తుందంట, దాన్ని తిప్పడానికి రావట్లేదు నీకు. కొంచెం నెయ్యి ఎక్కువైంది అనుకుంటున్నా. నెయ్యి ఎక్కువైందా? ఇప్పుడు ఫైనల్ గా కొంచెం నెయ్యి అలా వెయ్యాలి. అంత వద్దండి నవీన్, ఈరోజు కంట్రోల్ చేయకు. అసలు కొద్దిగా నెయ్యి వేస్తేనే మీకు అది తినాలనే ఏమనాలి అస్సలు పొరపాటున. మీరు ఎన్ని రకాల టెస్టులు పెట్టినా పాస్ అయిపోతారు. ఇవే కాదు, ఇంకో నెక్స్ట్ వంట కూడా మీరు ఇంగ్రీడియంట్స్ పెట్టండి, నేను చేసేస్తాను. అరే సలీం, జాకే 2 కిలో మటన్ 2 కిలో చికెన్ లేకే. నో, ఈరోజు నేను వెజ్ చేయాలని డిసైడ్ అయిపోయా. స్వీట్ కార్న్ హల్వా రెడీ అయిపోయిందండి. మరి నేను ఒకసారి ట్రై చేస్తానండి. మీరు నన్ను తొంగి చూస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు చెప్పాలంటే. స్వీట్ కార్న్ హల్వా రెడీ అయిపోయిందండి. మరి దీంట్లో ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందామా? ఏముందండి, స్వీట్ కార్న్ పేస్ట్, జీడిపప్పు, ఇంత నెయ్యి, కిస్మిస్, ఇంత షుగరు, ఇలా తినేయడం అంతే అండి. చాలా స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి, తినేసి వర్కౌట్ కూడా చేసుకోవచ్చు అండి. స్వీట్ కార్న్ హల్వా రెడీ అయిపోయింది. మా ఇంటికి వచ్చి మమ్మల్ని తిట్టినట్టుగా ఉంది, నేను ఒప్పుకోను. మాటలు లేవు, మాటలు తినాలే. నవీన్ ఆపండి, మీరు తిన్న స్వీట్ అదేం హాట్ కాదు, విషయం కాదు, మీరు అలా. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు సెకండ్ రెసిపీ, ఇంకా మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది. సెకండ్ రెసిపీ నవీన్, నేనేమనుకుంటున్నాను తెలుసా, నువ్వు నాకు ఇంగ్రీడియంట్స్ ఇచ్చి నన్ను చేయమంటే నేను చేశాను అండ్ సక్సెస్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ ఇచ్చి మిమ్మల్ని చేయమంటాను. నవీన్ సక్సెస్ అవుతారులే చూస్తారు కదా. సినిమాలో యాక్ట్ చేస్తే సరిపోదు, ఇక్కడ వంట కూడా చేయాలి. వంట ప్రోగ్రామ్ ప్రాబ్లం ఏంటంటే నాకేం లేదు. నవీన్, నేను స్క్రీన్ మీద కాదు వంటల్లో కూడా హీరోయిన్ ప్రూవ్ చెయ్యి. మీరు యాక్షన్ చెప్పండి. డైరెక్టర్ చెప్పారు, మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్ ప్లీజ్. సో నేను ఇక్కడ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. ఇంగ్రీడియంట్స్ చెప్తాను, మీరు దాన్ని వంటగా మౌల్డ్ చేయండి. ఓకే? ఓకే అండి. ఉడికించిన నూడిల్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, బియ్యం పిండి, శనగపిండి, జీడిపప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నూనె. ఇంగ్రీడియంట్స్ చూసి మీరు ఏం వంట చేస్తారో చేయండి, అలా అయితే మీరు సక్సెస్ అయినట్టే. పకోడీనే చేద్దాం అనుకుంటున్నా అండి. వావ్ నవీన్, గ్రేట్. నేను అసలు ఆ నూడిల్స్ ఏంటి, ఈ పిండ్లు ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతారేమో అని అనుకున్నాను, కానీ పట్టేశాడు. ఓకే, నూడిల్స్ పకోడీ ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ. ఆయిల్ పెట్టేసి అది కొంచెం ఆయిల్ సిమ్ లో పెట్టేసి. వంట గురించి నవీన్ కి బాగానే తెలుసు, ఆయిల్ హీట్ ఎక్కే లోపు వంట చేద్దాం అంటున్నాను. ఓకే,
సో స్టవ్ ఆన్ చేద్దాం, ఊరికే పెడితే అది హీట్ అవ్వదేమో నవ్వి. చచ్చిపోయిందండి. రేపటి నుంచి ఇదే పని ఇంకా ఫామ్లోకి వచ్చేస్తాం. లొకేషన్లో చేపిచ్చేస్తారండి? నేను చేసుకుంటామండి లొకేషన్లో. ఈ మాత్రం కొంచెం ఆయిల్ కావాలి, అప్పుడే పకోడీ ఫ్రై అవ్వడం. సౌండ్ కూడా బాగుంటుంది ఫ్రై అవ్వటప్పుడు నిజంగా. అవును. ఇప్పుడు ఫస్ట్ ఓకే, నెక్స్ట్ ఇదేంటి? ఇది బియ్యం పిండి అండి. ఒక 3 స్పూన్స్, అంటే కొంచెం క్రిస్పీగా రావడానికి కొంచెం 3 స్పూన్స్ అలా సాల్ట్. ఎక్కువ తింటారు తక్కువ తింటారు? తక్కువనే. హెల్త్ కాన్షియస్ కదా, ఇంత సరిపోతుంది. ఏ వంటనైనా పాడు చేసే అంత స్ట్రెంత్ అనుకుందండి కదండి. సాల్ట్కి ఏ వంటనైనా ఎక్కువైనా పాడు చేస్తుంది, తక్కువైనా పాడు చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అంటే అసలు వేయకపోతే కష్టమే కదా. గ్రీన్ చిల్లీస్ అండి, పచ్చిమిరపకాయలు. ఇది మీకు ఎంత కారంగా కావాలో అంత వేసుకోవచ్చు. దీనికి ఏం లిమిట్ లేదండి. జనరల్ గా అందరూ ముందు అవి పకోడీకి కావాల్సిన ఉల్లిపాయలు అవన్నీ వేసి దాంట్లో పిండి వేస్తారు. మీరేంటి పిండిలో ముందు అన్ని కలుపుతున్నారు? అల్టిమేట్ రిజల్ట్ పకోడీ అండి. ఓకే, ఫస్ట్ జీడిపప్పు నేనా వేసేయండి, ఇది కూడా వేసేయండి, కొత్తిమీర కూడా వేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ అండి. ఉల్లిపాయలు లేకుండా పకోడీ బాగోదు, చాలా బాగుంటుంది. తినలేం కదా. ఓన్లీ ఆనియన్ పకోడా కూడా చాలా బాగుంటుంది. అది అందరికీ తెలుసు కదా, అందుకే నేను నూడిల్స్ ఇచ్చి ఇది ఇచ్చాను ఎలా చేస్తారని. సో ఇది మీకు పరీక్ష ఇప్పుడు. అంటే ఒక పరీక్షలో పాస్ అయిపోయానండి, నారాకుమార్ సినిమాలో పాస్ అయిపోయానండి. అది డైరెక్టర్ గారు పాస్ అయిపోయారు. సో దీన్ని ఇలా కలిపేసి మిక్స్ చేసేసుకొని వాటర్ పోయాలనుకుంటా. ఇప్పుడు ఉండండి సార్, ప్లీజ్ సార్, ఇక్కడ నా డైరెక్షన్ వద్దా? ఓకే, దీంట్లో కొంచెం వాటర్ పోయాలండి. యాక్చువల్గా అంటే మీ గురువు గారు ఎవరండి? మీరు ఎవరి దగ్గర వర్క్ చేస్తారు? ఇది మీ ఫస్ట్ మూవీ కదా? నా ఫస్ట్ మూవీ అండి. నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశానండి. తెలుసు కదా, ఆయన అందరికి స్టార్ డైరెక్టర్. అవును, ఆయన దగ్గర వర్క్ చేశాను. సో ఎలా అనిపిస్తుంది మీకు ఆయన శిష్యుడిగా? ఆ మార్క్ కనిపిస్తుందని ఎవరైనా చెప్పారా మీకు, లేదంటే మీ ఓన్? నా ఓన్ ఉంటుందండి, మార్క్ ఉండదు. ఎక్కడైనా డైలాగ్ కన్వర్సేషన్ అక్కడ ఉండొచ్చు, కానీ స్క్రిప్ట్ రైటింగ్ అన్నది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా రాసుకుంటారు ఉంటుంది ఎవరికైనా. నౌ దిస్ ఇస్ రెడీ ఫర్ పకోడీ. వేసేస్తారా పకోడీ? ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని పకోడీలు వేస్తారా? కొంచెం కింద నుంచి చేయండి, మా మీద పట్టుకోగలను. పర్వాలేదే, పకోడీలు అంటే పకోడీలాగే వేస్తున్నారు, ఏదో బజ్జీలాగా ఏం వేయట్లేదు. మీరు పర్ఫెక్ట్ అండి, నాకు అర్థమైపోయింది. ఏ పనైనా రాదని చెప్పి చేస్తేనే కిక్ ఉంటుంది, అందుకని చిన్న సస్పెన్స్ మెయింటైన్ చేశాడు అదిగా. ఓకే, సో కొంచెం టర్న్ చేయొచ్చు కదా ఇప్పుడు. నేను తీస్తా ఉన్నా. ఇద్దరు గొడవ పడకండి, నూనె మీద పడితే మళ్ళీ. ఇలా ఆయిల్ తీయాలి. ఇలా నూడిల్స్ పకోడీ రెడీ. చూడడానికి చాలా బాగుంది. ఈ ప్లేట్ కి విలువ కట్టలేండి. సో నూడిల్స్ పకోడీ రెడీ. సో ఒకసారి టేస్ట్ చూద్దాం, ఏమంటారు మరి. టేస్ట్ చేయండి. సౌండ్ వస్తుంది, ఇప్పుడు నేను తింటాను ప్లీజ్. సో సింప్లీ వెరీ నైస్. బాగుంది. అయ్యో ఎక్కడికి తీసుకెళ్ళిపోతాండి పక్కన. అవునా, సరే తీసుకెళ్ళొచ్చు. అలా అందరం కలిసి తీసుకెళ్ళి సినిమా చూసుకుంటూ తిందాం, ఓకేనా? ఓకే అండి. సరే అండి, ఇప్పుడు మీరు స్వీట్ చేశారు, నేను పకోడీ చేశాను, టేస్ట్ కూడా బాగుందండి. సరే 3000 ఎపిసోడ్స్. సుమలత గారు స్వీట్, నీ పకోడా అంత బాగుంది. కానీ 3000 ఎపిసోడ్స్కి ఏం సెలబ్రేషన్ లేదండి. ఇంకేంటి, మీరు రావడమే పెద్ద సెలబ్రేషన్ కదా. లేదండి, వేరే ఏమో కావాలి. లేదు, వేరే సెలబ్రేషన్ కూడా ఉంది. పదండి, కేక్ కట్ చేసేద్దాం. 1000కి ఒక క్యాండిల్ చొప్పున 3 క్యాండిల్స్. ఓకే, సో మన 3 క్యాండిల్స్ ఉన్నాయి. ఒక క్యాండిల్ ఊపాలి. నేను ఒక క్యాండిల్ ఊపుతాను, మా డైరెక్టర్ గారు అది ఒక్కటే. 3000 ఎపిసోడ్ కదా. సరే. Yes. Wow.
ఎపిసోడ్లు 6000 వంటలు. ఈ 3000 ఎపిసోడ్లు కాస్త 6000 ఎపిసోడ్లు అవ్వాలని, 9000 ఎపిసోడ్లు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మీ ఆదరాభిమానాలు కూడా ఇలాగే ఉండాలండి. సో ఇలాంటి కొత్త కొత్త వంటకాలు మీకు పరిచయం చేస్తూనే ఉంటుంది మీ ఇంటి వంట. ఎస్పెషల్లీ నేను జీ ఛానల్కి, అలాగే మీ ఇంటి వంట ప్రొడ్యూసర్స్కి, ఎడిటర్స్కి, కెమెరామెన్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక కేక్ కట్ చేద్దామా? First cake goes to the anchor. She is like Thank ఈ you. program Thank you. she has given a lot of hard work for this program and she has supported the team. హార్డ్ వర్క్ అని నేను అనుకోనండి. ఇట్స్ మై ప్లెజర్. నిజంగా ఈ ప్రోగ్రామ్కి వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ఫస్ట్ కేక్ నాకు కూడా కాదండి, మీ అందరికీ. ఇది ఎక్కడ న్యాయం అండి? 3000 ఎపిసోడ్స్కి చాలా మంది పనిచేశారండి. ప్రొడ్యూసర్, కెమెరామెన్, ఎడిటర్, ఇవన్నీ వాళ్ళు కూడా రాకపోతే ఎలా? డెఫినెట్గా అందరూ రావాలి. ఒకసారి రండి సార్. సో దిస్ ఈస్ ద టీమ్ అండి. ఈ టీమ్ 3000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ కేక్ కూడా కట్ చేసుకుని నా వంట కూడా తిన్నా, పొగడి కూడా టేస్ట్ చేస్తారు. ఇంటి వంట ఇంత సక్సెస్ఫుల్గా 3000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుని ఇంకా ముందుకు ఉన్న ఈ సందర్భంగా వాళ్ళు దీని వెనక వీళ్ళందరూ శ్రమ. ఇదండి ఇవాళ 3000 స్పెషల్ గ్రాండ్ సెలబ్రేషన్ ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంట. మరో 2 సరికొత్త వంటకాలతో మళ్ళీ ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంటలో కలుసుకుందాం. అందాక సెలవిస్తారుగా. నమస్కారం.